పిల్లల మృతి కేంద్రాన్ని వెంటనే పునఃప్రారంభించాలని అన్నారు సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని కూల్చివేయడం హేమన చర్య అని అన్నారు. దీనివల్ల మత్స్యకారులకు నష్టం వాటిల్తుందని అన్నారు. రాష్ట్రంలోని మత్స్యకారుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని అన్నారు జాన్ వెస్లీ. కార్యక్రమంలో టీఎంకేఎంకే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి యాదయ్య పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దాదాపు 50-60 సంవత్సరాల క్రిందట నిర్మించినటువంటి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఇక్కడ ఉండేటటువంటి మత్స్య కార్మికులతో ఎలాంటి సాంప్రదింపులు జరపకుండానే దాన్ని కూల్చివేయడం అనేటటువంటిది జరిగింది ప్రభుత్వ అధికారులు. దీనివల్ల ఇక్కడ చేపల ఉత్పత్తి చేసుకునేటటువంటి అవకాశం లేకుండా పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే చేపల ఉత్పత్తి కేంద్రాలన్నీ తెలంగాణలో దాదాపు 32 ఉంటే అవన్నీ కూడా మూతపడ్డాయి. చేపల ఉత్పత్తి జరగకపోవడం వల్ల ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి చేప పిల్లలు తీసుకొస్తున్నటువంటి దుస్థితి ఏర్పడింది. దాదాపు 400-500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీలు తెలంగాణ నుంచి ఆంధ్రలో చేప పిల్లలు తీసుకొస్తున్నారు. ఈ 32 కేంద్రాల్లో చేపల